రఘురాం శరత్చంద్ర ఇద్దరి చేతుల మీదుగా వినాయకుని లడ్డును పెట్టగానే అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు రాగానే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది, పంతులు గారు ఇక పూజని మొదలు పెట్టండి. సరే అమ్మా అని విధంగా చెప్పగానే పూజ జరుగుతూ ఉంటే శౌర్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం భూమి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆ తలతిక్క కూడా ఈ గుడికి వస్తే ఎంత బాగుండు, కానీ ఆ తలతిక్క ఈ గుడికి ఏమైనా వస్తాడా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం అదే సమయానికి అనుకోకుండా గగన్ గుళ్ళో అడుగు పెడతాడు. అప్పుడు వెంటనే భూమిలో ఏదో తెలియని సంతోషం మొదలవుతుంది. ఏంటి నా మనసులో ఈ ఆలోచన ఏంటి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు పూజను పూర్తి చేస్తారు. అమ్మ ప్రసాదాన్ని స్వీకరించండి, దంపతులు ముందుకు రండమ్మా అని అనగానే రఘురాం జానకి ప్రసాదం తీసుకోగానే శరత్చంద్ర అపూర్వ కూడా ప్రసాదాన్ని తీసుకుంటారు. అప్పుడు జానకి వెంటనే అమ్మ రామలక్ష్మి శౌర్యని తీసుకొని మీ ఇద్దరి చేతుల మీదుగా దేవుడి ప్రసాదం తీసుకోండి. అప్పుడు ఇద్దరు దేవుడి ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఆ తలతిక్క కూడా ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటూ వెంటనే నిరాశగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి నిలబడగానే అనుకోకుండా గగన్ కూడా భూమి పక్కనే వచ్చి నిలబడతాడు. అప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అంతలో అయ్యగారు ఇద్దరికి ప్రసాదాన్ని పెట్టగానే అప్పుడు భూమి గగన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది కలనా నిజమా అని అనుకుంటూ భూమి సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటే, ఏంటి ఇక్కడున్నావేంటి, మీరు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. అవునా, ఎందుకో గుడికి రావాలని అనిపించింది, వచ్చాను, ప్రసాదం తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అని అంటూ అలా వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న శరత్చంద్ర అపూర్వను చూసి మండిపడిపోతూ ఉంటాడు. అసలు ఈ టైంలో వచ్చి తప్పు చేశాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అంతలో రామలక్ష్మి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అంతలో జానకి కూడా వచ్చి, బాబు మీరు శారద గారి అబ్బాయి కదా? అవునండి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. శారద ఎలా ఉంది? బాగుంది. అవునా, ఎలాగో వచ్చారు కదా, దేవుడికి వస్త్రదానం చేసి వెళ్తురు అని అనగానే మొదటిసారి పెద్దావిడ అడిగినప్పుడు కాదనడం కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటూ సరే అమ్మా అని విధంగా అనగానే వెంటనే భూమి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి అమ్మ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి, మీరు ముందుగా ఆ జంటను ఆశీర్వదిస్తే స్టేజీ ఎక్కుతారు. అప్పుడు రఘురాం జానకి ఆశీర్వదించగానే ఇక వెంటనే స్టేజీ ఎక్కుతారు. మరొక జంట కూడా శరత్చంద్ర అపూర్వ ఆశీర్వాదాలు తీసుకుని అలా స్టేజీ పైకి ఎక్కగానే అప్పుడు భూమి మాత్రం మీరిద్దరు కూడా ఈ స్టేజీపై డ్యాన్స్ వేయాల్సిందే అని అంటూ రామలక్ష్మి శౌర్య చేతులను పట్టుకొని స్టేజీ ఎక్కించగానే అంతలో పాట మొదలవుతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక శౌర్య రామలక్ష్మి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత రామలక్ష్మి స్టేజ్ దిగగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చేయాలి. అప్పుడు శౌర్య మాత్రం గగన్ని స్టేజీ పైకి ఎక్కిస్తే రామలక్ష్మి భూమిని స్టేజీ పైకి ఎక్కిస్తుంది. నాకు డ్యాన్స్ రాదు, ఏదో ఒకటి అలా వేయొచ్చు కదా, అందరూ చూస్తున్నారు. ఏంటి తైతక్క, నీకంటే డ్యాన్స్ వచ్చు, నాకు రాదు, నన్ను వేయి అంటే నేను ఎలా వేస్తానో, నేనున్నాను కదా వేయించడానికి అని అంటూ సాంగ్ ప్లే అవ్వగానే గగన్ చేయిని పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక గగన్ అలా స్టెప్స్ వేయగానే భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అంతలో రామలక్ష్మి భూమి దగ్గరకు వచ్చి, మీరు క్లాసికల్ డ్యాన్స్ బాగా వేస్తారు కదా, మరి ఇక్కడ కూడా మీరు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది. అమ్మో ఇక్కడ? అవును ఇక్కడే, అందరి ముందు నీ నాట్యాన్ని ప్రదర్శిస్తేనే కదా నాట్యానికి ఉన్న గొప్పతనం అందరికీ తెలుస్తుంది. సరే అండి, నేను చేస్తాను, నేను నాట్యం దగ్గర సిగ్గుపడను, అయితే మీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తాను అని విధంగా అంటూ వెంటనే భూమి రెడీ అయ్యి స్టేజీ ఎక్కగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు అపూర్వ మాత్రం ఇదేంటి మళ్ళీ ఈ గిటప్లో వచ్చింది,
ఆ రోజు నైట్ అది పీడకలు అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అచ్చం అదే రూపంతో మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్ పైకి ఇప్పుడు ఇక్కడ ఎలా అడుగు పెట్టిందేంటి, నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ కోపంగా భూమిని అపూర్వ చూస్తూ ఉంటే, ఇక మొదలు పెట్టమ్మా అని అనగానే వెంటనే ఇక సాంగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే భూమి డ్యాన్స్ మొదలు పెట్టగానే శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇక భూమి అలా నాట్యం ఆడుతూ ఉంటుంది. శరత్చంద్రకు శోభచంద్ర గుర్తుకు వస్తూ ఉంటుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ అలా కంగారుగా చూస్తూ ఉంటే, అంతలో ఇదేంటి, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు శోభచంద్రే గుర్తుకు వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక అంతలో నమస్కారం పెట్టగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే జానకి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా నీ నాట్యం చూస్తుంటే నాకు శోభచంద్ర గుర్తుకు వస్తుంది, నువ్వు శోభచంద్ర కూతురివా తల్లి అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే నేను నేను అనే విధంగా అంటూ ఉండగా, చెప్పమ్మా నువ్వే కదా శరత్చంద్ర కూతురివి, నాకు తెలుసమ్మా, నా మనసుకు అనిపించింది, నా మనసుకు అనిపించిందంటే ఖచ్చితంగా అది కరెక్టే అవుతుంది, అంతే కదమ్మ తల్లి అని అనగానే అంతలో భూమి సమాధానం చెప్పబోతూ ఉంటే, కాదు శోభచంద్రతోనే అప్పుడే మంటల్లో కాలి ఆ బిడ్డ కూడా చచ్చిపోయింది అని అపూర్వ చెప్పగానే భూమి బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. మనసులో మాత్రం నేనే కన్న కూతుర్నని బయటి వాళ్ళు గుర్తించినా కూడా నాన్న ఎందుకు గుర్తించట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అవును, అపూర్వ చెప్పింది నిజమే, కడుపులో ఉన్న బిడ్డతో పాటు శోభ కూడా మంటల్లో కాలిపోయింది అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే, అప్పుడు వెంటనే జానకి మాత్రం లేదు, అలా జరగడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది, కానీ బిడ్డ మాత్రం బ్రతికే ఉందని అనిపిస్తుంది అని విధంగా అనగానే ఒక్కసారిగా కంగారు పడిపోతూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి, కొంప తీసి తనే కూతురని ఇంటికి తీసుకుని వస్తాడా ఏంటి ఈ మహానుభావుడు అని అనుకుంటూ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇక అప్పుడే రఘురామ్ మాత్రం, అవును ఖచ్చితంగా ఈ అమ్మాయి శోభచంద్ర కూతురే అయి ఉంటుంది, తన ప్రతి కదలికలు, శోభ చూపులు, హావభావనల్లో అన్నీ కూడా మైమరిపించేలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి తన కూతురే అయి ఉంటుంది, ఎక్కడో ఏదో తేడా జరిగింది అని రఘురామ్ కూడా చెప్పగానే అప్పుడు స్టేజ్ మీదికి శరత్చంద్ర ఎక్కి భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని చూడగానే ఏంటో నాకు తెలియదు, అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది, ఈ అమ్మాయికి నాకు ఏం సంబంధం ఉందో తెలియదు, కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ ఉట్టిపడుతుంది అని చెప్పగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.